దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని, పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. ఇదే ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయించున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని వాగ్దానం. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి అంటే నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నీతిగా జీవించినప్పుడు, నీతిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుందంట. అంత మాత్రమే కాదు, నీతిమంతుల త్రోవను ఆయన సరళము చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఎవరి మార్గము దేవుడు సరళం చేస్తారు అంటే అందరి మార్గాలు కాదు, కానీ నీతిగా ఎవరైతే జీవిస్తారో, ఈ లోకంలో యథార్థముగా ఎవరైతే జీవిస్తారో, ఈ లోకంలో ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవిస్తారో వారి మార్గములు మాత్రమే దేవుడు సరళము చేస్తారు. ఈ లోకంలో నీతిగా బ్రతకడం అంటే చాలా కష్టం. ఒక చిన్న అబద్ధము కూడా ఆడకుండా ఈ లోకంలో ఉండాలి, బ్రతకాలి అంటే చాలా కష్టం. దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతికినంతసేపు కూడా ఎన్నో మాటలు పడవలసి వస్తుంది, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటన్నిటి మధ్యలో మనము నీతిగా బ్రతకగలిగితే, న్యాయముగా బ్రతకగలిగితే, దేవునికి ఇష్టముగా మనం బ్రతకగలిగితే మన మార్గములను సరళము చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నీతిగా బ్రతికితే అనేకమైనటువంటి ఆశీర్వాదములు మనము పొందుకోగలం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము మనం గమనిస్తే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈరోజు మనము నీతిగా జీవించగలిగితే మన మార్గములు దేవునికి తెలుస్తాయంట. రేపు ఏం జరుగుతుందో, రేపు మన గమ్యం ఏంటో మనకు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియకపోవచ్చేమో కానీ, సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా అనిపించి ఉన్నాడు. నీ మార్గములు యెహోవాకు తెలియను. ఎప్పుడంటే నీతిగా బ్రతికినప్పుడు. అలాగే కీర్తన గ్రంథము 5వ కీర్తన 12వ చరణమును మనం చూస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడంట? నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. అలాగే కీర్తన గ్రంథము 14వ సంకీర్తన 5వ చరణంలో ఈ దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. మన పక్షమున ఉండే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. కీర్తన 34:15 మనం చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఎప్పుడో తెలుసా? నీతిగా మనం జీవించినప్పుడు. దేవుని బిడ్డలారా, జక్కయ్య ఈ లోకంలో పాపిగా జీవించాడు. అతని జీవితంలో ఒక ఆశ పుట్టింది. యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడు. పాపి దేవుని బిడ్డలారా ఆశపడ్డాడు, చెట్టు మీద కూర్చున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభువారు వచ్చి అతనితో మాట్లాడినప్పుడు జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు.
ఎప్పుడైతే నీతిమంతుడిగా జీవించడానికి ప్రయత్నం చేశాడో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడానికి లోకంలో ప్రయత్నం చేశాడో, రక్షణ అతని ఇంటికి వచ్చింది. యేసయ్య అతని గృహానికి వెళ్ళినట్లుగా, అతనితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. జక్కయ్య నీతిగా పరిశుద్ధముగా బ్రతికినప్పుడు గొప్ప సమాధానము పొందుకున్నాడు. యేసయ్య అతనితో సహవాసం చేసే ఒక మంచి భాగ్యమును జక్కయ్య పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నీతిగా బ్రతికినప్పుడు దేవుని కృపను పొందుకుంటాం. ఏదైతే ఆశపడతామో ఆ ఆశను నెరవేర్చే గొప్ప దేవుడు. యోసేపు కూడా నీతిగా బ్రతికాడు. శోధనలో కష్టాలు వచ్చినాయి, వాటన్నిటి మధ్యలో పరిశుద్ధంగా జీవించాడు. ఉన్నతమైన స్థానంలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాగ్దానము, నీతిమంతుల మార్గమును యెహోవా సరళము చేస్తాడు. కాబట్టి ఈరోజు అట్టి విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మెండైన దీవెనలు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు అయ్యా. నీతిమంతుల మార్గమును సరళము చేసే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈరోజు మేము కూడా నీతిగా న్యాయముగా అయ్యా భక్తిలో మేము ఎదగడానికి, ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, జక్కయ్యలాగా పరిశుద్ధముగా, యోసేపులాగా పరిశుద్ధముగా నీతిగా జీవించే కృపను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి మార్గములు సరళము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.